హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్లో కేవలం 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి ఒక శుభవార్త. నేను రీసెంట్లీగా 1 వీక్ బ్యాక్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందని చెప్పేసి వీడియో పెట్టాను కదా. సో నేను చెప్పినట్లుగానే అఫీషియల్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి షెడ్యూల్ టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి నోటీస్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ జూలై షెడ్యూల్ టు నోటిఫికేషన్ ద్వారా 21,000కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంది. సో మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ పొందొచ్చు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ నోటీస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. తప్పనిసరిగా మీ యొక్క ఎఫర్ట్స్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రీసెంట్లీగానే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి హయ్యర్ అఫీషియల్స్కి అందరికీ కూడా ఈ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి రీసెంట్లీగానే పోస్టల్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అండ్ అలాగే మనకి 5th లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేయలేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోస్లో 5th లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడు మనకి 2nd నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పినట్లుగానే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సబ్జెక్టులు ఏం మెన్షన్ చేశారంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఈ షెడ్యూల్ టు జూలై 2026 ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ అండ్ టెంటేటివ్ షెడ్యూల్ దేర్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారనమాట. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఈ యొక్క 2026లో మనకి జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి 2nd నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా ఇచ్చారు. సో మీకు అన్ని డీటెయిల్స్ని వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఒక గ్రామీణ డాక్ సేవక జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అండ్ అలాగే ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ అండ్ డాక్ సేవక్, ఈ 3 types ఆఫ్ డిఫరెంట్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ మీకు మినిమం 18 ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 years అండ్ ఓబీసీ వాళ్ళు 43 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 50 years వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్ ఏముండాలి ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మినిమం మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. సో మీరు ఇక్కడ జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు కంపల్సరీగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్కి అయితే చదివి ఉండాలన్నమాట. అంటే మీరు తెలుగు అనేది మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో మనం ఎలాగో 10th క్లాస్లో తెలుగు చదువుతాం, అలాగే హిందీ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో కాబట్టి మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్కి సంబంధించి మీరు పర్టికులర్గా ఆ స్టేట్ లాంగ్వేజెస్కి సంబంధించి అన్ని స్టేట్స్కి కూడా మీరు దాదాపుగా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో అది కూడా మీకు చెప్తాను. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇండియా పోస్ట్.gov.in వెబ్సైట్ త్రూ కానీ మనము
ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ యొక్క జీడీఎస్ ఉద్యోగాలకి ఎలా ఉంటుందంటే మనకి ఇంతకు ముందు లాగానే సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. సో సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు అందరికీ తెలిసిందే. సో జస్ట్ మీ 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో సో మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. సో ఆ విధంగా మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి వదిలేస్తే సరిపోతుంది. మీ 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా ఒక పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తారు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉంటే అప్పుడు ఫస్ట్ ఏజ్ అనేది చూస్తారు. ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉంటే ఏజ్ చూస్తారు. అప్పుడు కూడా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉండి ఏజ్ ఉంటే ఏజ్ కూడా సేమ్ ఉంటే అప్పుడు ఎస్టీ ఈ విధంగా మనకి క్యాస్ట్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా పరిగణలోకి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఈ జీడీఎస్ ఉద్యోగాలకి సెలక్షన్ అనేది చేస్తారు. అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి అంటే మనకి 2 డాక్యుమెంట్స్ మాత్రమే మనము ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేస్తాము. సో మిగతావన్నీ కూడా జస్ట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తాము. సో అప్లోడ్ మేము చేస్తామంటే ఫోటో అనమాట. సో ఫోటో వచ్చేసి 30 నుంచి 100 KB లోపు ఉండాలి. ఫైల్ సైజ్ అనేది జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ సిగ్నేచర్ డాక్యుమెంట్. సో సిగ్నేచర్ డాక్యుమెంట్ వచ్చేసి 20 నుంచి 100 KB లోపు ఉండాలి. ఇది కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ పైన సైన్ పెట్టేసి ఆ 2 డాక్యుమెంట్స్ అనేవి మనము ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు ఆన్లైన్ అప్లై అప్పుడు ఈజీ అవుతుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఏ స్టేట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ మీకు 10th క్లాస్లో తెలుగు ఉంటుంది లోకల్ లాంగ్వేజ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎలిజిబుల్. అంతేకాకుండా మన ఇక్కడ బీహార్ అని చెప్పేస్తుంది. బీహార్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ మనము 10th క్లాస్లో చదువుతాం కాబట్టి ఈ బీహార్ స్టేట్కి కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయొచ్చు, మల్టిపుల్ స్టేట్కి అప్లై చేసుకోవడానికి కుదరదనమాట. సో మీరు కాంపిటీషన్ మన సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్టికులర్గా వేరే స్టేట్కి ట్రై చేయడానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంది. సో దీనికి కూడా ఎలిజిబులే. ఇంకా మనకి ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, సో దానికి కూడా ఎలిజిబులే. ఇంకా హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్, జార్ఖండ్, ఇంకా మధ్యప్రదేశ్ అండ్ ఇంకా మనకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నాగాల్యాండ్ అండ్ చండీగఢ్ ఉంది అండ్ రాజస్థాన్, ఉత్తరాఖండ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ యొక్క పర్టికులర్ స్టేట్స్కి సంబంధించి మనము అన్ని ఇక్కడ చెప్పినటువంటి స్టేట్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా మనము ఎలిజిబుల్. అందులో మీరు ఏదైనా ఒక స్టేట్కి మీకు నచ్చినటువంటి కట్ ఆఫ్ని బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఒక జూలై షెడ్యూల్ టు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జీడీఎస్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే ఇక్కడ మనకి టైమ్ లైన్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట. సో వేకెన్సీస్ వచ్చేసి డివిజన్ వైగా క్యాప్చర్ ఎప్పుడు చేస్తారంటే 27th జూలై నుంచి ఆగస్ట్ 3rd వరకు చేస్తారు. సో దానికి సంబంధించి వెరిఫికేషన్ అవన్నీ కూడా వేకెన్సీస్ అనేవి ప్రాపర్గా ఉండాలి. వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారంటే ఆగస్ట్ 4th నుంచి ఆగస్ట్ 5th వరకు చేస్తారు. అయిపోయిన తర్వాత మనకి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆగస్ట్ 10 తర్వాత ఆ విధంగా ఆగస్ట్ 2nd వీక్లో మనకి నోటిఫికేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఆ డేట్ నుంచి మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈసారి ఈ 2026లో మనకి 2 నోటిఫికేషన్స్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తారనమాట. సో దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉండే అవకాశం ఉంది అంటే ఈ సంవత్సరంలో దాదాపు మనకి 21,000కి పైగానే వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది షెడ్యూల్ 2 నోటిఫికేషన్ ద్వారా. అండ్ దీనికి సంబంధించి సాలరీస్ వచ్చేసి బీపీఎంకి అయితేనేమో మనకి ఎక్కువ ఉంటుంది, కొంచెం 17,000కి పైగా వస్తుంది. అండ్ ఏబీపీఎంకి అయితేనేమో 15 నుంచి 16,000 మధ్యలో సాలరీ అనేది వస్తుంది అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ మనమే అప్డేట్ ఇస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుంది. ఇంకా మీకు జీడీఎస్ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.